హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం చిన్న చిన్న ఆశ. ఈ మూవీ జియో హాట్‌స్టార్ మరియు ఆహా యాప్‌లో ఉంది. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే అంతగా ఎక్కలేదు మూవీ. సినిమా చాలా స్లో పేస్‌తో వెళ్తుంది. కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసే సినిమాయే. ఒక ఆర్ట్ ఫిలిం లాగా తీశారు మూవీని. కొత్తగా కొంచెం అన్‌కన్వెన్షనల్ గా ట్రై చేశారు మూవీని. బట్ అంతగా ఎక్కలేదు ఏమీని. కొంచెం సత్యం సుందరం మూవీ వైబ్ అయితే వచ్చింది. బట్ ఆ మూవీలో ఉన్నంత బాగా అయితే లేదు ఇది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే మూవీ 2 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సినిమా తెలుగులోనే ఉన్నది. బట్ అందులో మధుబాల గారి క్యారెక్టర్ ఫస్ట్ మినిట్ నుండి లాస్ట్ మినిట్ వరకు తమిళ్లోనే మాట్లాడతారు. సో ఒక క్యారెక్టర్ తమిళ్లో మాట్లాడతారు, ఇంకొకరు తెలుగులో మాట్లాడతారు. సో సబ్ టైటిల్స్ తో అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా ఒక ఫ్లో లోకి వెళ్ళిపోయాక ఇంకా అర్థమైపోతుంది తమిళ్లో మాట్లాడినా కూడా. సినిమాలో ఉన్న పాజిటివ్స్ రెండు విషయాలు. ఒకటి, సినిమాలో ఉన్న మ్యూజిక్. 96 మూవీకి వర్క్ చేసిన గోవింద్ వసంత గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ కొంచెం మెచ్యూర్డ్ రైటింగ్ అండ్ డైలాగ్స్ రాశారు. బట్ సినిమా ఎక్కడ ల్యాక్ అయింది అంటే ఆ డెడ్ స్లో స్క్రీన్ ప్లే వలన మనకి ల్యాగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. స్టోరీ ముందుకు వెళ్లకుండా స్టక్ అయిన ఫీల్ అయితే ఒకటి వస్తుంది. ఎంగేజింగ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది అని మర్చిపోయి తీసినట్టు తీశారు. సినిమా కంప్లీట్ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. మెయిన్ లీడ్ గా చేసిన ఇంద్రాన్స్ గారు అండ్ మధుబాల గారు యాక్టింగ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏముండదు, మొత్తం ఒకటే స్లో పేస్ లో నడుస్తుంది. లాస్ట్ ఒక 15 మినిట్స్ కొంచెం బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ అప్పటి వరకు రావాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గురించి మాట్లాడితే రైటింగ్ అండ్ డైలాగ్స్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ చాలా వీక్ గా చేశారు. బట్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, మంచి ఫ్రేమ్స్ క్యాప్చర్ చేశారు. సినిమా మొత్తం వారణాసిలోనే లొకేట్ అయి ఉంటుంది. ఆ వైబ్ ని అయితే తీసుకొచ్చారు. సినిమా చూడొచ్చా అంటే యూ కెన్ ఈజీలీ స్కిప్ ఇట్, నాట్ రికమెండెడ్. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్